కాకా మహాజని. అసలు పేరు కాకా మహాజని లక్ష్మణ్ గణేష్. వాడుక పేరు కాకా మహాజని కాకా. నివాస స్థలం బొంబాయి. వృత్తి ప్రైవేటు ఉద్యోగి. మరణం 1938. సాధారణంగా షిరిడి వచ్చే భక్తులు వివిధ వస్తువులను బాబా చేతికిచ్చి బాబా వాటిని పవిత్రం చేసిన తర్వాత స్వీకరించేవారు. వాటి వల్ల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఎక్కువగా పూజ గదిలో పెట్టుకునే వెండి నాణాలు, సద్గ్రంథాలు వంటి వాటిని భక్తులు బాబా చేతులకు తాకించి తిరిగి తీసుకునేవారు. ఒకసారి కాకా మహాజని ఏకనాథ భాగవతం అనే గ్రంథాన్ని తీసుకొని షిరిడీకి వచ్చాడు. బాబా చేతులతో ఆ పుస్తకాన్ని పవిత్రం చేసి ఇస్తే ఆ గ్రంథం చదివినంతసేపు బాబా తనతో పాటే ఉంటారనేది కాకా భావం. అయితే ఆ పుస్తకాన్ని శ్యామ కాకా నుంచి తీసుకొని మసీదుకు వెళ్ళాడు. బాబా శ్యామను ఆ పుస్తకం అడిగి తీసుకొని కొన్ని పేజీలను అటూ ఇటూ తిప్పారు. దాన్ని నువ్వే ఉంచుకో అని శ్యామతో చెప్పారు. అది కాకా పుస్తకమని, కాబట్టి అతనికే ఇచ్చేస్తానని శ్యామ అంటాడు. కానీ బాబా, దాన్ని నేను నీకిచ్చాను, జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో, అది నీకు అక్కరికి వస్తుంది అని శ్యామతో అంటారు. ఈ విధంగా భక్తులు పవిత్రం చేసి ఇవ్వమని తన చేతికిచ్చిన ఎన్నో పుస్తకాలను బాబా శ్యామకు ఇచ్చేవారు. ఏకనాథ భాగవతాన్ని శ్యామ చేత చదివించాలని బాబా సంకల్పం కాబోలు అనుకొని కాకా ఊరుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత మరో ఏకనాథ భాగవతం పుస్తకాన్ని తెచ్చి బాబా చేతికిస్తాడు కాకా. ఈసారి బాబా తన ఆశీర్వాదంతో ఆ పుస్తకాన్ని కాకాకే తిరిగి ఇచ్చి శ్రద్ధగా చదువుకోమని ఆశీర్వదిస్తారు. కాకా మహాజని స్నేహితుడు విగ్రహారాధనకు వ్యతిరేకం. నిరాకారమైన భగవంతుడిని మాత్రమే ఆరాధించేవాడు. కాకా వెంట వెళ్ళి ఏమైనా వింతలు చూడాలనే భావనతో షిరిడీకి వస్తాడు. వచ్చే ముందు కాకాకు 2 షరతులు విధిస్తాడు. బాబాకు నమస్కరించనని, దక్షిణ ఇవ్వనని ఒట్టు పెట్టుకుంటాడు. కాకా సరే అంటాడు. ఇద్దరూ మసీదులో అడుగు పెడతారు. బాబా కాకా వెంట ఉన్న మిత్రుణ్ణి చూసి అంత దూరాన్నుంచే రమ్మని సాదరంగా ఆహ్వానించారు. మిత్రుడికి ఆ స్వరం తన తండ్రిదిలా తోచింది. బాబా స్వరం అచ్చు గతించిన తన తండ్రి స్వరంలాగే ఉందేంటా అని ఆశ్చర్యపోతాడు. అది తప్పక నా తండ్రి కంఠమే అని భావించిన కాకా మిత్రుడు తన షరతును తానే మరచి 2 చేతులు జోడించి నమస్కరించాడు. బాబా మసీదులో కూర్చొని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి కాకాను 2 సార్లు దక్షిణ అడిగారు. కాకా సంతోషంగా దక్షిణ చెల్లించాడు. పక్కనే కూర్చున్న కాకా మిత్రుడిలో అపరాధ భావం మొదలైంది. అతను కాకా చెవిలో, బాబా నిన్ను 2 సార్లు దక్షిణ అడిగారు, నేను నీతోనే ఉన్నాను, నన్నెందుకు అడగడం లేదు అని గుసగుసగా అడుగుతాడు. ఆ విషయం బాబాను నువ్వే అడుగు అని కాకా చెబుతాడు. ఏమిటి, నీ మిత్రుడు చెవిలో ఏదో ఊదుతున్నాడు అని బాబా కాకాను ఉద్దేశించి అడుగుతారు. తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుతున్నాడని కాకా బాబాతో చెబుతాడు. ఇవ్వడానికి ఇష్టముంటే నువ్వు ఇవ్వొచ్చు, కానీ నేను నిన్నడగలేదు, ఇష్టం ఉంటే ఇవ్వు అని అన్నారు బాబా. వెంటనే కాకా స్నేహితుడు కాకా ఎంత దక్షిణ ఇచ్చాడో అంతే మొత్తం, అనగా 17 రూపాయలను బాబాకు దక్షిణగా సమర్పించాడు. తరువాత బాబా అతన్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా బోధించారు. నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించు, అప్పుడు నువ్వు నేను పరస్పరం ముఖాముఖి చూసుకోవచ్చు. బాబా చేసిన ఈ బోధతో కాకా స్నేహితుని మనసు వికసిస్తుంది.
తాను ఏ షరతులు పెట్టి షిరిడీ వచ్చాడో సరిగ్గా ఆ షరతులను అతడే అతిక్రమించాడు. బాబా ఎదుట కుప్పిగంతులు వెయ్యరాదని తెలుసుకున్నాడు. అనంతరం కాకా అతని మిత్రుడు బొంబాయి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరారు. అప్పటికి ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం పడుతుందేమోనని అనుకున్నారు. అయితే ఎలాంటి ప్రయాస లేకుండా ప్రయాణం జరుగుతుందని వెంటనే బయలుదేరమని బాబా వారికి చెప్పారు. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరుకున్నారు. కాకా మిత్రుడు తన ఇంటికి వెళ్ళి తలుపులు తీసేసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. 3వ పిచ్చుక తలుపులు తీయగానే కిటికీ ద్వారా ఎగిరిపోయింది. బహుశా 3వ పిచ్చుకను రక్షించడానికే బాబా తనను అంత వర్షం పడుతున్నా త్వరగా వెళ్ళమని ఆదేశించి ఉంటారని అనుకున్నాడు. భూమిని చేరినావ భగవాన్, పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్, హరి కలియుగ ధర్మం నిలపగ తలచి షిరిడి చేరినావా, హరివి నీవే సాయి భగవాన్. సాయి సాయి రామ్, జై షిరిడి సాయి రామ్. సాయి సాయి రామ్, జై షిరిడి సాయి రామ్. సాయి సాయి జయ రామ్, జై షిరిడి సాయి భగవాన్. జై షిరిడి సాయి భగవాన్. పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్. ధర్మమును గాచిన శ్రీరాముడవు నీవేనులే, చిన్ని కృష్ణుడవు నీవేనులే, సాయి షిరిడి గోకులమే. సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచెను ఈ జగమే. సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచెను ఈ జగమే. అందరానే ఆనందం షిరిడిలో దొరుకును షిరిడి సాయి సా, కరుణించవ సాయి భగవాన్. సాయి సాయి రామ్, జై షిరిడి సాయి రామ్. సాయి సాయి రామ్, జై షిరిడి సాయి రామ్. సాయి సాయి జయ రామ్, జై షిరిడి సాయి భగవాన్. జై షిరిడి సాయి భగవాన్. పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్. నేనంత నిను పొగడా సాయి మహిమలు అగణితమే, తీరేను కోరికలే సాయి షిరిడి చేరగనే. నిన్ను నమ్మి ప్రభు కొలిచినాము దయ కోరేము షిరిడీసా, నిన్ను నమ్మి ప్రభు కొలిచినాము దయ కోరేము షిరిడీసా. చెప్పలేని హాయి ఉంది షిరిడిలో దొరుకుతుంది, విశ్వమంతా నిన్ను వేడలే, నిన్ను నమ్మెను సాయి భగవాన్.